ఎవరైతే ఎలాంటి తీసుకుని ఎండాకాలం రోజు రోజుకి 4-5 రోజులు పెరుగుతున్నాయి కాబట్టి మీరందరూ ఏదైనా ఇబ్బంది అయితే కాసేపు బండి ఆపుకోండి. ఇంకా ఇబ్బంది అయితే క్యాన్సల్ కూడా చేసుకోండి. ఎటువంటి దాంట్లో చిన్న స్థాయి చెప్పాం అందరికీ. అయితే వాస్తవంగా బాగోలేని వాళ్ళకి మాత్రమే, వాస్తవం బాగోలేని వాళ్ళకి బాగున్న మాత్రం పోటీ పడవాలి. ఎందుకంటే ఆరోగ్యాలు కొంతమంది అందరికీ ఒకేనాటి ఉండవు. బాగోలేదు వయసు అయిపోయింది వాళ్ళకి చూడాల్సిందే మాత్రం. కాబట్టి అలా రెండు తప్పకుండా మనం కిలోమీటర్ల కంటే మనిషి ఆరోగ్యం ఆయన బాగుండాలనేది ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఎటువంటి కంట్రోల్ దగ్గర నుంచి దాకా క్యాన్సిల్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇకపోతే మీ అందరికి మరోసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఎందుకంటే మనం గత 2-3 నెలల నుంచి ఈ మధ్య కార్యక్రమం చేస్తాము. దాంట్లో ప్రతి వాళ్ళు పోటాపోటీగా ఎక్కడ ఆగకుండా ఎక్కడ లేకుండా కంటిన్యూషన్గా ఇస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ మరోసారి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కొంతమంది అందులోనే కొంతమంది హై డ్రైవర్లని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా హై డ్రైవర్తో ఆయన కూడా పార్ట్ ఆఫ్ ది కార్పొరేషన్. ఆయన కండక్టర్ చెప్పినట్టు ఇవ్వాలి తప్ప ఆయన చెప్పినట్టు బండి అవ్వదు. అలాంటి విషయాలు ఏదైనా ఉంటే అలాంటి హై డ్రైవర్లకి మనం 2-3 సార్లు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చే ఏర్పాటు చూద్దాం. ఆయన మారలేదనుకో తీసేటే మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఇవాళ పబ్లిక్లో ప్రతి విషయం మినిస్టర్ గారు దానికి వెళ్ళిపోతుంది. గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టారు, తెనాలి మున్సిపాలిటీ గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టారు. అదేవిధంగా మినిస్టర్ గారి దగ్గర ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టారు. చిన్న ర్యాష్ డ్రైవింగ్ అయినా వెళ్ళిపోయి నేను వెళ్తే అనేక విషయాలు దాదాపు 4-5 విషయాలు మన ఆర్టీసీ నుంచే గ్రీవెన్స్ ఉంది. కాబట్టి మనతో పాటు హై డ్రైవర్ కూడా మన ఆర్టీసీ కాబట్టి ఆయనకి మీరు చెప్పండి, ఎక్కేటప్పుడే చెప్పండి. ఎందుకంటే 2 రోజులు ముందు వెళ్తుంటే రైలు బండి మన బండి కలిసి వెళ్తా ఉంది. కనీసం ఆపు ఇబ్బంది లేదు. కనీసం ఆపితే ఆ బండి మనకంటే వెళ్ళిపోతా ఉంది. మీరు కూడా చూస్తారు, కండక్టర్గా చూస్తున్నారు, కానీ ఆ డ్రైవర్ గారిని కంట్రోల్ చేయలేకపోతారు. చెప్పండి. ఎందుకంటే మనం అమౌంట్ ఆలోచిస్తున్నాం, ఇస్తున్నాం లేదా? మరి ఇచ్చినప్పుడు మన మాట వినాలి. ఆయన తెలియట్లా. ఎందుకంటే ఎలాగైనా తిరిగి తొందర తిరిగిద్దామనే ఆలోచన ఉంటాడు. కాబట్టి మీరందరూ చెప్పండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం వచ్చే రాబోయే రోజుల్లో చాలా తొందరలో 10 ఏసీ బస్సులు మన తెనాలి కూడా ఎలాంటి ఉంటాయి. ఈ కండక్టర్లు అందరూ ఏసీలో ఉద్యోగం చేయొచ్చు కాబట్టి అదొక ఆనందదాయక విషయం మనందరికీ. అదేవిధంగా కొత్త బస్సులు, ఇంకా బస్సులు మనకి తెనాలి చాలా తొందరలో అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా అటే కూడా ఆర్ఓ వాటర్ మనం ప్లాన్ ఇచ్చాం. ఆర్ఓ వాటర్కి చాలా తొందరలో అటు కూడా ఏదైతే ఆర్ఓ వాటర్ ఉందో అక్కడ కూడా ఆర్ఓ వాటర్ పెట్టడానికి చాలా తొందరలో మన తెనాలి డిపోలో కొత్త చెరుపల్లి పాయింట్ కూడా ఆర్ఓ వాటర్ పెట్టి అందరికీ ఇంకా మెరుగైన కండక్టర్ కానీ ప్రజలు కానీ మంచి సర్వీస్ అందిస్తాం. అదేవిధంగా మనం ఇప్పుడు ఇవాళ జోన్లో ఒక ప్రాఫిట్ అండ్ లాస్లో చూస్తే జోన్లో 2-3 ప్లేసులు, రాష్ట్రంలో 20 ప్లేసులు, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. కాబట్టి మీ అందరికీ గట్టిగా చప్పటితో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కూడా ఎండల్లో కొంచెం ఎమర్జెన్సీ సేవలు ఉంటే తప్పదు ఎవరైనా కానీ. అయితే కొంతమంది ఎమర్జెన్సీ ట్రావెలింగ్ కూడా అడ్వాన్స్గా కొంచెం చల్లబడ్డా పెట్టుకోండి. రిజర్వేషన్ చేసి నాకు తప్పని పరిస్థితి ఇవ్వాల్సిన పరిస్థితి. అదే కొంచెం చల్లబడ్డా పెట్టుకుంటే ఎంతమందికైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటా అవకాశం వరకు జూన్ 15 తర్వాత పెట్టుకుంటే కొంచెం వీటికి వెళ్ళి రావచ్చు. కాబట్టి అందరూ అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. లేకపోతే మీ ఆరోగ్యాలు కూడా అందరికీ దాదాపు 40 నుంచి 50 దాటిమంది ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఏ ఇబ్బంది వచ్చినా కింద స్థాయిలో చేయకపోతే ఆరోగ్యాలండి తప్పకుండా న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. తెనాలి డిపో నుంచి అందరికీ ధన్యవాదాలు.